అందరికీ నమస్కారం అండి. పిఎం సూర్యఘర్ బిజ్లీ ముక్తా యోజన అనే పథకం గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయండి. ఎవరు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలి, పూర్తి వివరాల కోసం ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. దేశంలో రాబోయే విద్యుత్ లోటును తగ్గించడంతో పాటు కాలుష్యాన్ని అరికట్టినందుకు ప్రధాని నరేంద్ర మోదీ గారు కొత్తగా పిఎం సూర్యఘర్ బిజ్లీ ముక్తా యోజన అనే పేరుతో ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రకటించడం జరిగింది. ఈ పథకం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి, కావలసిన పత్రాలు ఏమిటి, ఎవరు అర్హులు అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ దరఖాస్తుకు కావాల్సినటువంటి అర్హతలు ఏమిటంటే భారతదేశంలో శాశ్వత నివాసులై ఉండాలి. దరఖాస్తుకు కావాల్సినటువంటి పత్రాలు నివాస ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, విద్యుత్ బిల్లు, అలాగే రేషన్ కార్డు, మొబైల్ నెంబరు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంక్ ఖాతా పాస్బుక్, ఈమెయిల్. పిఎం సూర్యఘర్ యోజన దరఖాస్తు ప్రక్రియ ఇలా ఉంటుంది. ఇందులో 6 స్టెప్స్ ఉంటాయండి. ముందుగా ఏంటంటే స్టెప్ 1లో ఏం చేస్తామంటే పిఎం సూర్యఘర్ .gov.in అనే పోర్టల్లోకి వెళ్ళి మీ పేరును రిజిస్టర్ చేసుకోవాలి. దీనికోసం మీ రాష్ట్రం విద్యుత్ సరఫరా చేసే కంపెనీని ఎంచుకుని మీ విద్యుత్ కనెక్షను, కన్జ్యూమర్ నెంబరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత పోర్టల్లో ఉన్న నియమ నిబంధనలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. స్టెప్ 2లో ఆ తర్వాత కన్జ్యూమర్ నెంబరు, మొబైల్ నెంబరు సహాయంతో లాగిన్ అవ్వాలి. అక్కడ రూప్ టాప్ సోలార్ కోసం అప్లై చేసుకోవాలి. స్టెప్ 3లో దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత డిస్కమ్ నుంచి అనుమతులు వచ్చే వరకు వేచి చూడాలి. అనుమతి వచ్చిన తర్వాత మీ డిస్కంలోని నమోదిత విక్రేత వెండర్స్ నుంచి సోలార్ ప్లాంట్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. స్టెప్ 4లో ఇన్స్టలేషన్ పూర్తయిన తర్వాత ఆ ప్లాంట్ వివరాలను పిఎం సూర్యఘర్ పోర్టల్లో సమర్పించి నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. స్టెప్ 5లో నెట్ మీటర్ని ఇన్స్టాల్ చేశాక డిస్కమ్ అధికారులు వచ్చి సోలార్ ప్లాంట్ను తనిఖీలు చేస్తారు. అనంతరం పిఎం సూర్యఘర్ పోర్టల్ నుంచి కమిషనింగ్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. స్టెప్ 6లో మీ బ్యాంక్ ఖాతా వివరాలతో పాటు కమిషనింగ్ సర్టిఫికేట్, క్యాన్సిల్ చెక్ను పోర్టల్లో సబ్మిట్ చేయాలి. మీరు అన్ని వివరాలు సమర్పించిన 30 రోజుల్లోగా మీ ఖాతాలోని సబ్సిడీ అమౌంట్ అనేది జమ అవుతుంది. ఇప్పుడు ప్రాసెస్ మొత్తాన్ని తెలుసుకున్నారు కదా. ఇప్పుడు రాయితీ గురించి పిఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం కింద రాయితీని 2 భాగాలుగా విభజించి కేంద్రం ఈ సబ్సిడీ అనేది ఇస్తున్నారండి. 2 కిలోవాట్ల సామర్థ్యానికి 60%, అంతకు పైబడిన యూనిట్లకు 40% మొత్తానికి రాయితీ కింద అందిస్తారు. 3 కిలోవాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి కేంద్రం ఏర్పాటు చేయడానికి ₹1,45,000 ఖర్చు అయితే అందులో కేంద్రం గరిష్టంగా ₹78,000 అందిస్తుంది. మిగిలిన మొత్తాన్ని పూచీకత్తు అవసరం లేని బ్యాంకు రుణ రూపంలో సమకూరుస్తుంది. రెపో రేటు అదనంగా 0.5% వడ్డీని దానిపై వసూలు చేయనుంది. కావున ప్రస్తుతం ఇది 7%గా ఉంది. అంటే చాలా తక్కువ వడ్డీనే అని అర్థం చేసుకోవచ్చు. సోలార్ ప్లాంట్ ఇన్స్టాల్ చేసేందుకు లోన్ ఏమైనా లభిస్తుందా? మీరు మీ ఇంటి దగ్గర సోలార్ ప్లాంట్ పెట్టుకునేందుకు బ్యాంకులు రుణం కూడా ఇస్తాయి. కేంద్రం ఉచిత విద్యుత్ పథకం కింద రాయితీని పలు భాగాలకు విభజించి 1 కిలోవాట్ సామర్థ్యానికి ₹30,000 సబ్సిడీ అందుతుంది. 2 కిలోవాట్ల వ్యవస్థ కోసం ₹60,000 సబ్సిడీ వస్తుంది. సబ్సిడీ అనేది మీరు ఎంచుకున్న కిలోవాట్ బట్టి మారుతుంది. మర్చిపోకండి, సబ్సిడీ అనేది మీరు ఎంచుకున్న కిలోవాట్ బట్టి మారుతుంది. మరింత సమాచారం కోసం ఒక పాంప్లెట్ కూడా ఈ వీడియోలో చివరిలో యాడ్ చేయడం జరిగిందండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం, మంచి మంచి కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.